తెలంగాణ బీజేపీలో కలహాలు పెరిగిపోతున్నాయి. ఓ జిల్లాలో అయితే పార్టీ కేడర్ చొక్కాలు పట్టుకునే పరిస్థితి వచ్చిందంటే కమలం పార్టీలో క్రమశిక్షణ ఎలా గాడి తప్పిందో అర్థం చేసుకోవచ్చు. మాటల యుద్ధం చేతల వరకు రావడం పార్టీలోని వర్గపోరుకు అద్దం పడుతోంది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? కలహించుకున్న నేతలు ఎవరు? వారి వాదనలేంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ బీజేపీలో క్రమశిక్షణ గాడి తప్పుతోంది. కమలం పార్టీలో కాంగ్రెస్ కల్చర్ ప్రవేశిస్తోంది. కలహాలు, కొట్లాటలు కామన్ గా మారాయి. నేతలు సిగపట్లకు దిగుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇది కాస్త ఎక్కువగానే ఉంది. అన్ని నియోజకవర్గాల్లోనూ ఇప్పుడిప్పుడే పార్టీ బలం పుంజుకుంటున్న క్రమంలో వర్గపోరు కమలనాథుల ఎదుగుదలకు పెద్ద అవరోధంగా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు ఎంపీ సీటును కైవసం చేసుకోవడం, నాగర్ కర్నూల్లో 2వ స్థానంలో నిలవడంతో 14 నియోజకవర్గాల్లోనూ పుంజుకుంటోంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే శక్తి, యుక్తులున్న నాయకురాలు. ఎక్కడికెళ్లినా తనకంటూ ఓ ప్రత్యేక క్యాడర్ను సొంతం చేసుకున్న నేతగా పేరుంది. దీంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాలమూరు ఉమ్మడి జిల్లా పర్యటనలో నేతల మధ్య ఉన్న విభేదాలు బగ్గుమన్నాయి. అప్పటి వరకు అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు ఒక్కసారిగా బహిర్గతమవడంతో బీజేపీ సమావేశం రసాబసగా మారింది. వేదికపైనే నేతలు చొక్కాలు పట్టుకుని గుంజుకునేంత పరిస్థితి వచ్చిందంటే కమలం పార్టీలో క్రమశిక్షణ నేతి బీరకాయలో నెయ్యి చందంగా మారిందన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత శాంతికుమార్ వేదికపైకి రావడంతో డీకే అరుణ వర్గీయులు నిలదీసే యత్నం చేయడం వివాదానికి కారణమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించలేదంటూ శాంతికుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం రచ్చను రాజేసింది. దీంతో శాంతికుమార్ వర్గం తామేమీ తక్కువ కాదంటూ రెచ్చిపోవడంతో బీజేపీ సమావేశం రణరంగాన్ని తలపించింది. ఇరు వర్గాల పరస్పర అనుకూల, వ్యతిరేక నినాదాలతో హోరెత్తడాన్ని చూస్తే అసలు వీరు బీజేపీ కార్యకర్తలేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇక పార్టీ సమావేశంలో ఎంపీ డీకే అరుణ, బీజేపీ సీనియర్ శాంతికుమార్ తో పాటు ఈయన అనుచరుల తీరును తప్పుపట్టారు. గతంలోనే బీజేపీకి రాజీనామా చేసిన నేతలు మీటింగ్ కి వచ్చి అలజడి సృష్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరడంతో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించబోమని రామచంద్రరావు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన బీసీ నేత శాంతికుమార్ పై చర్యలు తీసుకోవాలని అరుణ డిమాండ్ చేయడాన్ని వెనుకబడిన సంఘాల నేతలు తప్పుబట్టారు. వాస్తవానికి శాంతికుమార్ 2019లోనే మహబూబ్ నగర్ లోక్సభ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ పార్టీ అధినాయకత్వం డీకే అరుణకు సీట్ ఇచ్చినా ఓడిపోయారు. ఆ తర్వాత శాంతికుమార్ బీజేపీలో క్రియాశీలకంగానే పనిచేశారు. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ అరుణకే సీట్ ఇవ్వడంతో అసంతృప్తికి గురైన శాంతికుమార్ పార్టీకి రాజీనామా ప్రకటించి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆ కోపమే ఇప్పుడు అరుణలో కనిపిస్తోంది. గత 2 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోయినా 2028లో మహబూబ్ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు శాంతికుమార్. దీనిలో భాగంగానే పార్టీ కార్యక్రమాల్లో తనతో పాటు ప్రధాని మోదీ ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలను పెట్టడం డీకే అరుణ వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బీజేపీలోని గొడవలు పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎంపీ డీకే అరుణ, శాంతికుమార్ మధ్య గొడవలను పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా సెట్ చేస్తుందో చూడాలి.